హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఆర్గానిక్ ప్రభా అండ్ నా పేరు ప్రవీణ్. సో ఇవాళ వీడియో ఏంటి స్పెషల్గా అంటే ఓన్లీ క్వశ్చన్ అవర్ లాగా, అంటే యూట్యూబ్లో చాలామంది అడిగిన క్వశ్చన్స్కి ఒక క్లారిఫికేషన్ ఇస్తూ అందరికీ తెలిసేలాగా ఆన్సర్ చేస్తే, సో వీటిలో మీకు రిలేటెడ్ అయ్యేవి ఏమైనా ఉండొచ్చు. అండ్ అలాగే మేబీ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ కూడా అడగచ్చు. లైక్ ఈ వీడియో తలక కామెంట్స్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా కూడా అడగచ్చు అనమాట. సో కొన్ని క్వశ్చన్స్ని సెలెక్ట్ అని ఏం లేదు, ర్యాండమ్గా వెళ్తూ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి చూస్తున్నాను. సో ఒక క్వశ్చన్ అండి, లీలారాణి మీడా ఈవిడ ఏమడిగారంటే, లైక్ ఫ్రిడ్జ్లో పెట్టిన కర్డ్ మనకి కర్డ్ ఫెర్టిలైజర్ మన మజ్జిగ ద్రావణం ఇచ్చాం కదా, సో దానికి పనికొస్తుందా అని. సో జనరల్గా మనం మజ్జిగ ద్రావణం దేనికి ఇస్తాము అంటే, ఇచ్చేటప్పుడు ఏంటి అంటే అందులో మైక్రోబ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అని. సో ఫ్రిడ్జ్లో పెట్టిన దానికి ఈ లాక్టిక్ బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో బయటే ఉంచాలన్నమాట. బయట ఒక 1 or 2 days ఉంటే అది కొంచెం పులిసి ఆ మజ్జిగ కానీ ఆ పెరుగు కానీ మనం డైల్యూట్ చేసి ఇచ్చుకుంటే ఈలోగా ఈ 2 daysలో వీటిలో మైక్రోబ్స్ అనేవి మల్టిపుల్ అవుతాయి అనమాట. థౌజండ్స్ లాక్స్ అవుతాయి. సో దాన్ని డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వడం వల్ల మట్టిలోని న్యూట్రిషన్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ అలాగే గౌతమి పెంకి, సో ఈవిడ ఏమడిగారంటే, సో సార్ లీవ్స్ ఎల్లో కలర్లోకి మారుతున్నాయి, ఏం చేయాలి? సో మందారంలోని అండ్ ఇంకా కొన్ని మొక్కల్లోని లీవ్స్ అనేవి ఎల్లో కలర్లో చేంజ్ అవుతాయి. మన కరివేపాకు కానీ ఇలాంటి వాటిలో ఎల్లో కలర్లో చేంజ్ అవ్వడానికి కొన్ని రీజన్స్ అండి. ఒకటి ఓవర్ వాటర్ కానీ అండర్ వాటర్ కానీ, మాక్సిమం ఓవర్ వాటర్ వల్ల ఎల్లో కలర్లో లీవ్స్ అయిపోతాయి అనమాట. సో రూటింగ్ సిస్టమ్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వడం, వాటర్ డ్రైనేజ్ అనేది ప్రాపర్గా లేకపోవడం, మామూలుగా అవసరమైన దానికంటే ఎక్కువ వాటరింగ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. జనరల్గా ఏ గార్డెనర్ అయినా సరే ప్రతిరోజు ఒక టైం టేబుల్ లాగా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మొక్కలకి నీళ్లు వేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. కానీ సకలెంట్ ప్లాంట్స్ ఉంటాయి మనకి, ఇప్పుడు కలబంద ఇలాంటి వాటికి ఏంటంటే రోజు వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రబ్బర్ ప్లాంట్, ఇది రబ్బర్ ప్లాంట్స్ ఇలాంటి వాటికి ఏంటంటే ఒక 1 week ఒకసారి ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. మనం ఒకసారి వేలు పెట్టి ఇందులో మట్టి ఈ నీళ్ళు ఉందా లేదా చూసుకొని, తడి లేదు ఇంకా ఈ బాగోట్లేదంటే అప్పుడు మనం వాటర్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇది నెక్స్ట్, ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ రెడీ అయిన తర్వాత దాన్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలని అడిగారు. ఫ్రూట్ ఫెర్మెంటెడ్ చౌహాన్ క్యూ పద్ధతిలో ఫ్రూట్ ఫెర్మెంటెడ్స్ ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఒక 2 months వరకు అదే బాటిల్లో కంటిన్యూ చేసుకొని తర్వాత దాన్ని గ్లాస్ బాటిల్లో ఏదైనా ప్రిజర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ బాటిల్లో ప్రిజర్వ్ చేసుకోవచ్చు. బట్ మన ఇంట్లో పెట్టుకునే ఆవకాయలాగా వాటిలాగా ఏంటంటే దానికి వాటర్ తగలకుండా చూసుకోండి. సో అలా ఉన్నంత వరకు ఎంతకాలమైనా సరే అవి సేఫ్గా ఉన్నట్టే. సో ఈ మజ్జిగ ఫెర్మెంటెడ్ అదే మజ్జిగ ద్రావణం, సో కెన్ వి యూజ్ ఇట్ ఫర్ తులసి ప్లాంట్ ఇన్ వింటర్ వితౌట్ స్పైసెస్ అని ఎందుకు చెప్పారో తెలియదు, కానీ అన్ని మొక్కలకి వాడుకోవచ్చు. మనం ఆర్గానిక్ వేలో వెళ్తున్నప్పుడు ఏది మన ఆర్గానిక్ ఫుడ్స్ ఏవి వాటికి డ్యామేజ్ అయ్యవు. కాకపోతే మనం ఎంత డైల్యూట్ చేసి ఇచ్చుకుంటే, రిపీటెడ్గా ఎక్కువ సార్లు ఇవ్వండి, డైల్యూట్ చేసుకుంటూ ఇవ్వండి, సో దట్ ఇట్ విల్ బి ఏ గుడ్ ఆప్షన్ అనమాట. అండ్ 1 or 2 days ఉన్న కర్డ్ యూస్ చేయొచ్చా? మినిమం 2 days ఉన్న తర్వాతే కర్డ్స్ యూస్ చేయండి, ఆ కర్డ్ని యూస్ చేయండి. మనీ ప్లాంట్ వాళ్ళకి లీవ్స్ బర్నింగ్ హాఫ్ లీవ్స్ ఉన్నాయి, ఎనీ సొల్యూషన్ అని అడిగారు. సో మనీ ప్లాంట్ గురించి నేను ఒక పర్టికులర్గా వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మనీ ప్లాంట్ వాళ్ళకి లీవ్స్ ఎందుకు బర్న్ అవుతాయంటే మళ్ళీ సేమ్ రీజన్. ఒకటి ఓవర్ వాటరింగ్, లేదంటే ఎండలో మొక్క ఎక్స్పోజ్ అయి ఉండడం వల్ల. మనీ ప్లాంట్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్, సో షేడెడ్లో కానీ అండర్ గ్రీన్ షేడ్ కానీ లేదంటే సెమీ షేడ్లో కానీ పెట్టుకుంటే మంచిది. మార్నింగ్ సన్ కానీ ఈవినింగ్ సన్ కానీ కొంచెం తగిలితే సరిపోతుంది అనమాట. 1 or 2 hours ఎండ సరిపోతుంది వాటికి. మా కుండీలో స్నేల్స్ చాలా ఉన్నాయి, అవి ఎలా పోవాలి? సో దీనికి ఆల్రెడీ 2 days బ్యాక్ ఇది ఇచ్చారు ఈ రిప్లై, కానీ మనం ఆల్రెడీ వీడియో చేసాము. శ్వేతారెడ్డి గుడిపాటి, సో ఒకసారి వీడియో చూడండి తప్పకుండా. అలాగే 5 to 7 days కర్డ్ బయట ఉంటే గ్రీన్ ఫంగస్ వచ్చింది. అన్ని డేస్ ఉంచక్కర్లేదండి, యాక్చువల్గా అన్ని డేస్ ఉంచాల్సిన అవసరం లేదు. సో తక్కువ డేస్ ఉండి వాడేసేయండి, ఒక 3 days మ్యాక్సిమం ఉంటే సరిపోతుంది. మెంతికూర పడిపోతున్నది అంటే దానిలో న్యూట్రిషన్ చాలట్లేదని అర్థం. సో మట్టిలో సారం చాలట్లేదు. మనం ఇచ్చే మజ్జిగ ద్రావణం కానీ, బీట్రూట్ ద్రావణం కానీ, కొంచెం ఎప్సమ్ సాల్ట్ కానీ ఇలాంటివి ఇచ్చుకుంటూ ఉండండి కొంచెం రెగ్యులర్గా. మట్టికి బలాన్ని పెంచితేనే సో మొక్కలు బాగుంటాయి. మెంతికూర నేను సజెస్ట్ చేసేది అయితే మాత్రం మైక్రో గ్రీన్స్గానే తీసేస్తాయి, 2 leaves గానే తీసుకొని వాడుకుంటేనే సో దానిలో ఉండే బలం ఎక్కువగా మనకి అందుతుంది అనమాట. అది పప్పులో కానీ లేదంటే కర్రీ కానీ యూస్ చేసుకుంటే సో అది బాగుంటుంది అనమాట. మీరు అగ్రికల్చర్ చదివారా? నేను అగ్రికల్చర్ చదవలేదండి, ఆమె వీటి గ్రాడ్యుయేట్. 5 days అయింది, చాలా వరకు పాలకూర వేసి 5 days అయిపోయింది, కానీ ఒక్కటి కూడా మొలకలు ఎత్తడం లేదు. కిచెన్ వేస్ట్లో పెట్టాము, ఏమైనా తప్పు జరిగిందా చెప్పండి అని అడిగారు. చండేశ్వరి కడియాల, సో 5 days అయినా కూడా మీకు జర్మినేట్ అవ్వట్లేదు అంటే రీజన్స్ ఏం లేదండి. ఒకటి మీరు డైరెక్ట్ సన్లో పెట్టేసి ఉండాలి, లేదంటే ఓవర్ వాటరింగ్ అయిపోయి ఉండాలి. ఫస్ట్ రీజన్ అయితే మాత్రం ఒకటి కూడా స్ప్రౌట్ అవ్వట్లేదు అంటే సీడ్స్ బాగాలేవని, బాగా ఓల్డ్ సీడ్స్ అయినా అయి ఉండాలి. సో సీడ్స్ బాగోట్లేదు అంటే మాక్సిమం 3-4 daysలో మనకి స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అయిపోవాలి. కొంచెం తీసి చూసినా మనకు అర్థమైపోతుంది, మట్టి పైన తీసి చూసినా. అసలు స్ప్రౌట్ అవ్వట్లేదు అంటే ఇంకా అది వేస్ట్ అనమాట, తీసేసి వేరే వేసుకోవడమేనండి. నైస్ వీడియో. మా మందారం మొక్క ఆకులు చిన్నగా తిరిగి వస్తున్నాయి, దీనికి సొల్యూషన్ చెప్పండి. మందార మొక్కల్లో ఏంటి అంటే, అన్ని మొక్కలకి మందార మొక్కకి డిఫరెన్స్ ఏంటంటే, మనం మందార మొక్కని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఒకే దగ్గర 5-6 leaves 10 leaves ఒకే దగ్గర వస్తాయి, ఒకే ప్లేస్లో దగ్గరగా. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఓల్డ్ లీవ్స్ అలాంటివి ఏమైనా ఉంటే తీసేసి మనకి ఫ్రెష్ లీవ్స్ని ఎంకరేజ్ చేయాలి, ఫ్రెష్ బ్రాంచెస్ని. బాగా పువ్వులు అవి అయిపోయిన కొమ్మల్ని పైన ప్రూనింగ్ చేసుకోవాలి. మన మందార మొక్క వీడియోలో కూడా చెప్పాను, ఈ విషయం చెప్పలేదు. మందార మొక్కలో ఏంటంటే బాగా దగ్గరగా లీవ్స్ వస్తాయి, సో అలాంటివి కట్ చేసుకుంటే మళ్ళీ మనకి కొత్త వాటిని ఎంకరేజ్ చేసుకున్నట్టు అవుతాయి, ఇవి ఎదుగుతాయి అనమాట. లేదు అంటే బలం చాలక అక్కడక్కడ ముద్దగా 5-6 ఆకులు ఒక దగ్గర వచ్చి ఇంకా అక్కడికే అయిపోతాయి అనమాట.
మందార మొక్కలకి ఫెర్టిలైజర్స్ అని అడిగారు. మందార మొక్కలకి ఎసిడిక్ సాయిల్ నేచర్ ఇష్టపడుతుందని చెప్పుకున్నాం కదా. సో లెమన్ ఫెర్టిలైజర్ ఆ వీడియోలో నేను ఆల్రెడీ కవర్ చేశాను. లెమన్ ఫెర్టిలైజర్ కానీ మన మజ్జిగ ద్రావణం కానీ ఒక 10 days ఒకసారి ఇచ్చుకుంటూ ఉంటే, తర్వాత మన ఆనియన్స్ తాలూకా తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి అవి ఇచ్చినా కూడా వాటికి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. బ్లూమింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఫెర్టిలైజర్స్ అవుతాయి మందార మొక్కకి. సో ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయండి. నేను ఈసారి ఏం చేస్తానంటే కొంచెం సెలెక్ట్ చేసుకొని వాటికి నేను రిప్లైస్ ఇస్తాను. రెగ్యులర్గా ఇలాంటి రిప్లై వీడియోస్ అనేవి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియోస్ లాంటివి పెడుతూ ఉంటాను. సో ఒకవేళ కనుక మీరు వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితోనైనా షేర్ చేసుకోండి. అండ్ మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో కలుద్దాం. సో ఐమ్ ప్లానింగ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ఏంటి ప్లాన్ చేస్తున్నానంటే, నిలువు పందిర్లో ఎలా వేసుకోవాలి, మనం క్రీపర్స్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, సో వాటి కోసం నిలువు పందిర్లు నేను ఎలా వేసుకున్నాను, సో తక్కువ స్పేస్ ఉండే వాళ్ళకి ఎలా వేసుకోవాలో ఒకటి చెప్తాను. తర్వాత అప్కమింగ్ వీడియోస్లో తమలపాకు మొక్క తలక కేర్ ఒకటి, అండ్ అలాగే తులసి కేర్ ఒకటి అడిగారు కామెంట్స్లో, నాకు 2-3 సార్లు వచ్చింది. సో అది కూడా చేయబోతున్నాను. అండ్ అలాగే కొన్ని ఫెర్టిలైజర్స్ కూడా చెప్పబోతున్నాను అప్కమింగ్ వీడియోస్లో. కొంచెం ఫ్రీక్వెన్సీ దగ్గరగా కొంచెం వెంటనే వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. అండ్ అలాగే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, వెజిటేబుల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు చిన్న ఫెయిల్యూర్స్ అనేవి కామన్ అండి. నాకు కూడా ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఎవరు పెద్ద రీసెర్చర్స్ ఏం కాదు, పెద్ద విక్టరీలు ఏమైపోదు. సో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అనమాట. సో ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా గివ్ అప్ అయిపోకండి. సో ఇలా నాకు కానీ ఇలా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గార్డెనింగ్లో ఎక్స్పర్ట్గా ఉన్న వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏంటి ప్రాబ్లమ్ అనేది క్లియర్గా మీకు చెప్తారు. ఒకసారి మనకు తెలిసిందంటే మనం కూడా మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ అనేది షేర్ చేయొచ్చు. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి. అండ్ అలాగే ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. కొంచెం స్కూల్ ఏజ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎందుకు అనిపిస్తుంది లైక్ ఫ్యూచర్ ఎక్కువ డిపెండెన్సీ ఉంది మనకి కిచెన్ గార్డెనింగ్, మన బ్యాక్ యార్డ్ గార్డెనింగ్, టెరెస్ గార్డెనింగ్ రిలేటెడ్. సో చిన్నపిల్లల్ని కూడా కొంచెం ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళని ఆ మొక్కకి అప్పగించేసేయండి. ఆ మొక్క నీది, సో నువ్వు దీనికి వాటర్ చేసుకోవాలి, అండ్ దీని నుంచి వచ్చే ఫ్రూట్స్ అవి నువ్వే హార్వెస్ట్ చేయాలి, సో టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నట్టు వాళ్ళకి అప్పచెప్పండి. అలాంటి మంచి హ్యాబిట్స్ అనేవి అలవాటు చేయండి. సో ఇదే కాకుండా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లైక్ మీరు డైరెక్ట్గా ఈ పర్టికులర్ వీడియో కింద కామెంట్స్లో అడగచ్చు. అండ్ ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అని సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. అండ్ ఇది కాకుండా నేను రెగ్యులర్గా గార్డెనింగ్లో చేసే ప్రాసెస్, నేను ఫాలో అయ్యే విధానాలు, ఇంకొన్ని ఇక్కడ మిస్ అవుతున్నవి నేను రెగ్యులర్గా నా ఫేస్బుక్ పేజ్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను అనమాట. హార్వెస్టింగ్ కానీ ఇలాంటివన్నీ. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఆర్గానిక్ ప్రభా అని టైప్ చేయండి, సర్చ్ చేయండి, కనబడుతుంది. అండ్ అలాగే ఫేస్బుక్లో కూడా ఆర్గానిక్ ప్రభా అని టైప్ చేస్తే మీకు నా ఫేస్బుక్ పేజ్ కనబడుతుంది. సో మీరు అక్కడ కూడా క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ మీ ఫోటోస్ ఏమైనా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్గా షేర్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, నేను కూడా ఫీచర్ చేస్తాను. సో మనం అందరం కలిసి లైక్ ఇంకా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి గ్రో యువర్ ఓన్ ఫుడ్ రెవల్యూషన్లో భాగస్వాములు చేద్దాం. ఫైన్, ఓకే. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.